ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏదో అనుకుంటారు, ఎన్నో అనుకుంటారు. ఉన్న వాళ్ళని చేసుకోవాలని, పెళ్లి విషయంలో లైఫ్లో మంచిగా సెటిల్ అయిపోవాలి, వ్యాపారం చేసుకోవాలి, నేను చేసే వ్యాపారంలో ఎవరు ఆటంకరం కానీ అడ్డం కానీ పడకూడదు, ఎన్నో రకాల విఘ్నాలు రాకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఇకపోతే మళ్ళీను ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారలేక విదేశాలకు వెళ్ళాలి, సెటిల్ అయిపోవాలి, నలుగురిలో కాకుండా నేను ప్రత్యేకంగా ఉండాలి, అనుకున్న పెళ్లి అవ్వాలి, అనుకోవడం ఒకటైతే నేను బాగా సంపాదించాలి, ఆరోగ్య సమస్యలు నాకేం రాకూడదు అనుకునేటువంటి విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గ్రహించినట్టయితే కనుక మీరు ఒకటి ఆలోచించుకోవాలి. ఎన్ని రకాల దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపాలు చేస్తున్నప్పటికీ కూడా మనము బయటికి రాలేకపోతున్నాం. ఎక్కడేసి మమ్మల్ని అక్కడే ఉంటుంది, మూలికి తాటిగా పెడుతుంది, ఇల్లు మార్చలేకపోతున్నాం, ఇల్లు కూడా మారలేకపోతున్నాము. ఆర్థికంగా ₹1,00,000 సంపాదించిన సరిపోవట్లేదు, అసలు జాబే లేదు, జాబ్లో గ్రోత్ లేదు, నాకన్నా వెనకొచ్చిన కోట్లు సంపాదిస్తున్నాను, నేనే అక్కడే ఉంటూ ఉన్నాను. అసలు ఏంటి నా పరిస్థితి, నా గ్రహాల స్థితిగతులు బాగాలేవా అంటే చెప్పలేము. గ్రహాల స్థితిగతులు బాగానే ఉంటాయి. ఆ గ్రహాలు సానుకూల పడేందుకు కూడా మీరు చేస్తుంటారు దానాలు ఎప్పుడో ఎక్కడో, కానీ అవి కూడా ఫలించట్లేదా? ₹1,00,000 ఖర్చు పెట్టి హోమం చేశారా, యజ్ఞం చేశారా, అవి కూడా పటామంచులు అయిపోతున్నాయా? ఏం ఉపయోగం ఉండట్లా. కాబట్టి మీరు ఏం చేయాలంటే పంచలోహాలు ఉంటాయి. పంచలోహాలు అంటే రాగి, వెండి, ఇత్తడి, ఇనుము, బంగారం, ఇలాగా పంచలోహాలు ఉంటాయి. ఈ పంచలోహాలతో చేసినటువంటి ఏదైనా విగ్రహారాధన అంటే వినాయక స్వామి వారి యొక్క విగ్రహారాధన, అలానే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహారాధన, ఏదైనా బొటనవేలు హైట్ లో ఉండేటువంటి పార్వతి అమ్మవారు కానీ, శివ భగవాన్ కానీ, ఏదైనా సరే పంచలోహాలతో చేయించినటువంటి విగ్రహం కావాలి. అది ప్రతినిత్యం కూడా ఇంట్లో పెట్టుకొని దానికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అభిషేకం చేసుకొని గంధము బొట్టు పెట్టుకోండి, అలానే కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే కనుక ఈ యొక్క మకర రాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దానితో పాటు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళేలాగను, దానితో పాటు డబ్బు ఆదాయ వనరులు వచ్చేలాగా కనపడుతుంది. కాబట్టి ఆ పరిహారం చేసుకోవాలి. మరొకటి, గురి గింజలు ఒక 5 తీసుకొని, ఏ కలర్లో ఉన్నటువంటి గురి గింజలు అయినా పర్వాలేదు, అవి 5 కూడా ఈ యొక్క విగ్రహం వద్ద పెట్టండి. అలానే తులసి ఆకు ఎప్పుడు కూడా విగ్రహం వద్ద పెట్టండి. అలానే మీకు ఈ రెండింటితో పాటు పసుపు కొమ్ములు, జాజికాయ అవి ఒక్కడే పెట్టండి. ఇలాచీలు 2 కూడా ఆ దేవుని ముందులో పెట్టేసి పూజించండి. ఈ పూజించడం ద్వారా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడంతో కాకుండా మీకు మీద చేయించినటువంటి చెడు క్రియలన్నీ కూడా ఇలా పటాపంచలైపోతాయి. దీంతో పాటు ఎప్పుడైనా ఒకసారి శనగ గుగ్గిళ్ళు కానీ, బఠానీ గుగ్గిళ్ళు కానీ, పెసర గుగ్గిళ్ళు కానీ, ఇవన్నీ కూడా మీరు పల్లీలైనా సరే ఉడకబెట్టేసి ఏదైనా విష్ణు ఆలయంలో కనుక మీరు సమర్పించుకోవాలి నైవేద్యంగా. ఆ నైవేద్యాన్ని ఎంతో మంది ప్రసాద రూపంగా సమర్పించుకోవచ్చు. ఈ యొక్క పరిహారం మీకు దశాబ్ద కాలం ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే మీ మీద ఏదన్నా చెడు క్రియ జరిగిందా, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపవతి, ఇలాంటివి కాకుండా స్పిరిట్ లాంటి, ముందుపెట్ట లాంటి జరిగి వాటి వల్ల మీరు ఏం చేసినా ముందుకు వెళ్ళలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారా? అయితే మీరు చిన్న పరిహారం ఏంటంటే, రేవి పండు ఆకులు ఉంటాయి, రేవి చెట్టు ఉంటుంది కదా, దాని పళ్ళు, రేకు చెట్టు యొక్క ఆకులు ఉంటాయి, అవి ఒక 21 ఆకు తీసుకొని నానబెట్టి, అంటే నీళ్ళలో బాగా ఉడికించి ఆ నీళ్లతో స్నానం చేయండి. మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడం ఒకటే కాదు, మీ మీద ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. అలానే మీ మీద జరిగిన చెడు క్రియలు, నరదిష్టి, నరఘోష, శత్రుపేట, పితృదోషాలు, అనేక రకమైన దోషాలు కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతుంది. కాబట్టి ఒక చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా, సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది, ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాల, రెండో సమస్య. ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతపడో ఇట్నడేమో ఏదో చేపించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టు కొట్టుకోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంతా నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో కూడా బాగుండట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవంట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతూ ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతూ ఉంటాం, అందరూ దూరమైపోతూ ఉంటారు, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనం గుర్తించరు, వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఎదురు పట్టి పీకుతూ ఉంటుంది ఏదో సమస్య. ఇంట్లోనూ పెళ్లి భార్య దూరం అవుతూ ఉంటుంది, భర్త దూరం అవుతూ ఉంటారు, పిల్లలు దూరం అవుతూ ఉంటారు. ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. ఇక ఇంతేనా జీవితం? కొంతైనా ఉపశమనం కోసం కావాలి కదా మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం.
ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది. ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తరం వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తగిలించుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యూబుల్ ఉంది. ఇందులో మనం పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలి ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకు చేర్చేటువంటి రుసుమును మాత్రమే నేను తీసుకుంటున్నాను. అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ.